కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్‌తో ఇలా డిఫరెంట్‌గా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెమ్‌ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ కడాయిలో వాటర్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ని వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్లో వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడిని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. వీటిని మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలాగూ రెయినీ సీజన్ కాబట్టి ఈవినింగ్ అలా బయట వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ఇలా మీరు వేడివేడిగా అప్పటికప్పుడు స్నాక్స్ చేసి పెట్టారనుకోండి, పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సరే, ఇప్పుడు మన స్వీట్ కార్న్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన స్వీట్ కార్న్లో పైన కొద్దిగా సాల్ట్, కారపొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం సాల్ట్ని, కారపొడిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేదు. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా క్రిస్పీగా ఇలా స్వీట్ కార్న్తో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.